హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ యువ సన్నీ వ్లాగ్స్. నా పేరు శ్రీలేఖ. మేము ఇక్కడ అనంతగిరిలోనే హరిత హిల్స్ రిసార్ట్ లో రూమ్ తీసుకున్నామండి. అక్కడ రిసార్ట్ లోనే రెస్టారెంట్ అలాగే పార్క్ కూడా ఉన్నాయి. ఈ వీడియోలో మీకు చూపిస్తాను అవి. అలాగే అరకులో ఎక్కడెక్కడికి వెళ్లామో ఏమేమి చూసామో కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నదంతా మేము ఉంటున్న రూమ్స్ బయట అండి. ఇలా ఉంది బయట. బాగా మంచు పట్టేసి చాలా చల్లగా ఉందండి వాతావరణం. మేము ఇక్కడికి డిసెంబర్ మంత్ లో వచ్చాము. ఈ వాతావరణం అంతా చాలా చల్లగాను మంచు పట్టుంది కదండి. అందుకే మార్నింగే లేచి ఫ్యామిలీ అంతా కూడా బయటకు వచ్చేసాము ఎంజాయ్ చేయడానికి వెదర్ ని. ఇక్కడ చూసారు కదండి, ఇవన్నీ రూమ్స్ బ్యాక్ సైడ్ అన్నమాట. ఇదంతా ప్రతి రూమ్ కి బాల్కనీ ఉంటుందండి. ఆ బాల్కనీ ఏమో వ్యాలీ వ్యూ తో ఉంటుంది. ఇప్పుడు చూసారా ఇదంతా మంచుతో ఎలా అందంగా కనిపిస్తుందో. మేమంతా ఫ్రెష్ అప్ అయిపోయి సైట్ సీయింగ్ కి వెళ్ళడానికి రిసెప్షన్ దగ్గరికి వచ్చామండి. బయటకు వెళ్ళడానికి కొంతసేపు ఇక్కడ కూర్చొని వెళ్దామని ఇక్కడ కూర్చున్నాము. బయట అంతా మంచుగా బాగుంది కదా చూడడానికి వెదర్ అని ఇక్కడ కూర్చున్నాం కొంతసేపు. మేము వెళ్లే దారిలో మాకు ఇది కనిపించిందండి, పెద్ద స్పైడర్. చూసారా ఎలా ఉందో. ఫస్ట్ మేము బొర్రా గుహలకు వచ్చామండి చూడ్డానికి. చూసారా లోపలంతా లైటింగ్స్ పెట్టారు. చాలా బాగుందండి ఈ కేవ్స్. ఇది సుమారు 150 మిలియన్ ఏళ్ల కిందట సహజ సిద్ధంగా ఏర్పడిందంటండి ఇది. ఇక్కడ పైన చూసారండి, పైన కూడా ఒక హోల్ ఉంది పెద్దగా. తర్వాత మేము తాటిగూడ వాటర్ ఫాల్స్ కి వచ్చామండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వాటర్ ఫాల్స్ ఉన్నాయి, కింద డౌన్ లో. ఇటు లెఫ్ట్ సైడ్ లో వాటర్ ఫాల్స్ చూసారా. ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయండి, కింద వరకు వెళ్తున్నారు చాలా మంది. తర్వాత మేము వుడెన్ బ్రిడ్జ్ కి వెళ్ళామండి. అక్కడ టికెట్ వచ్చేసి ఒక మనిషికి 50 రూపీస్ తీసుకున్నారు. వుడెన్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. ఒకసారి వెళ్ళినప్పుడు ట్రై చేయండి తప్పకుండా. ఈ వుడెన్ బ్రిడ్జ్ అనేది కాఫీ తోటల మధ్యలో ఉంటుందండి. ఇక్కడ లోపలికి రాగానే రైట్ సైడ్ లోనే టికెట్స్ ఇస్తూ ఉంటారు. ఇది చూసారా, అటువైపు ఇటువైపు కూడా మిరియాల చెట్లున్నాయి. మధ్యలో వుడెన్ బ్రిడ్జ్ ఉంటుందండి. ఇది కిందకి దిగుతున్నప్పుడే చూసారా ఇది ఎలా కనిపిస్తుందో వుడెన్ బ్రిడ్జ్ వ్యూ మొత్తం. వెనకాల ఇవంతా మిరియాల చెట్లు. ఇక్కడ మా నాన్న చూసారండి ఫోటో దిగుతున్నాడు. మా తమ్ముడు తీస్తున్నాడు ఫోటో. మా అబ్బాయిని ఒక ఫోటో కూడా తీసుకోలేదు, వాడు పడుకున్నాడు ఇక్కడికి వచ్చేటప్పుడే దారిలో కారులోనే. ఇక్కడ చూసారండి చెట్లు అసలు ఎంత పెద్దగా ఉన్నాయో. కింద నుంచి చూస్తుంటే పై వరకు చాలా హైట్ గా ఉన్నాయి చెట్లు. ఇంకా మా అబ్బాయితో ఇక్కడ ఒక్క ఫోటో కూడా లేదే అనుకుంటున్న టైంలోనే నిద్ర లేచాడండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడే నిద్ర లేచాడు. వాటితో ఒక ఫోటో తీసుకున్నాను. అక్కడి నుంచి మేము చాపరాయికి వచ్చామండి. ఇక్కడ చూసారా మొత్తం అంతా పిల్లలు ఆడుకోవడానికి పార్క్ లాగా అలా ఉంది. హార్ట్ షేప్స్ ఇలా కట్ చేశారు. చూసారు ఎంత బాగుందో చూడడానికి. ఈ గార్డెన్ అంతా కూడా రెడ్ కలర్ గ్రీన్ కలర్ తో ఉందండి. బాగా కలర్ఫుల్ గా ఉంది చూడటానికి. ఇక్కడ టికెట్ పెద్దవాళ్ళకైతే 50 రూపీస్, చిన్నపిల్లలకైతే 25 రూపీస్ అండి. అసలు ఇక్కడ టైమే తెలీదండి, చాలాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ మేము వచ్చే టైంకి ఇక్కడ ట్రైబల్స్ డాన్స్ చేస్తున్నారు.
వీళ్ళొక మనిషికి 50 రూపీస్ తీసుకుంటున్నారండి ఇలా డాన్స్ చేయడానికి. తర్వాత అక్కడ నుంచి మేము మ్యూజియంకి వచ్చాము. ఇక్కడ గిరిజనులు వాళ్ళ రోజువారీ జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా వేటాడతారు అనేది కూడా మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారండి. చాలా రియలిస్టిక్ గా ఉంది వాళ్ళని చూస్తుంటే, మనుషుల్లాగానే ఉన్నారు. అలాగే వాళ్ళు ఇంట్లో వాళ్ళు చేసుకునే పనులు, వాళ్ళు ఎలా పని చేసుకుంటారు, ఏమేమి ఉపయోగిస్తారు అనేది కూడా చూపించారండి. ఇక్కడ చూసారండి, ఇది వాళ్ళు పండగలు ఎలా జరుపుకుంటారు అనేది కూడా చూపిస్తున్నారు. మ్యూజియం నుంచి మేము హోటల్కి వెళ్లి అక్కడ భోజనం చేసి డైరెక్ట్ గా అనంతగిరి హరిత హిల్ రిసార్ట్స్ కి వచ్చేసామండి. నెక్స్ట్ డే మార్నింగ్ అండి, ఇది రూమ్ లోంచి వ్యూ చూసారా ఎలా ఉందో. ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెస్టారెంట్ కి వచ్చామండి. ఇది రెస్టారెంట్ లోపల సైడ్ ఇదంతా, ఇదేమో రెస్టారెంట్ బయట వైపు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీగా ఇస్తారు ఇద్దరికి, మిగతా వాళ్ళకి మనం పే చేయాలి. బ్రేక్ఫాస్ట్ కింద వాళ్ళు ఇచ్చినవి ఇడ్లీ, ఉప్మా, ఊతప్పం, టీ ఆర్ కాఫీ. బ్రేక్ఫాస్ట్ చేసేసాక మా తమ్ముడు వాళ్ళు వచ్చి గేమింగ్ రూమ్ లో గేమ్స్ ఆడుకుంటున్నారండి, టేబుల్ టెన్నిస్ ఆడుకుంటున్నారు. ఇక్కడ ఈ రిసార్ట్ లో గేమింగ్ రూమ్ కూడా ఉంటుంది. ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక మేము రూమ్ దగ్గరికి వచ్చేసామండి. రూమ్ బ్యాక్ సైడ్ బాల్కనీలో కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. మళ్ళీ ఆఫ్టర్నూన్ రెస్టారెంట్ కి వెళ్లి లంచ్ చేసామండి అక్కడ. ఈవినింగ్ పార్క్ కి వచ్చామండి సన్సెట్ టైంలో. చాలా బాగుంది పార్క్ అంతా ఈ టైంలో. సన్నీకి ఉయ్యాల బాగా నచ్చిందండి. ఎవరెక్కినా సరే మళ్ళీ వాడు కూడా ఎక్కుతానని అడుగుతున్నాడు.
మేము రిటర్న్ వచ్చేసేటప్పుడు కూడా విస్టాడోమ్ కోచ్లోనే రిటర్న్ వచ్చేసామండి. ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.